ప్రభు నందు ప్రియమైన ఆర్సీసీ ఫ్యామిలీకి యూట్యూబ్ ద్వారా మరియు జీవనది టెలివిజన్ ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉంచి దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. లాక్డౌన్ నిమిత్తం ఈ పునరుద్ధాన దినమున కూడా మనం దేవుని మందిరానికి రావడానికి మనకు కుదరలేదు. మనమందరము దేవుని ఆరాధించడానికి ఇది పునరుద్ధాన దినం కనుక మన గృహాలలో మనం కూర్చున్నాం. దేవుని వాక్యాన్ని మీకోసం అందచేయడానికి ప్రభు కృప అనుగ్రహించినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ దినమందు మనమందరం కలిసి తల్లు వంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధన మన జీవితంలో ఆశీర్వాదంగా మార్చినట్లు మీరందరూ ఎక్కడున్నారో అక్కడే తల్లు వంచండి. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఇదిగో ఈ సమయమందు మీ పాద సన్నిధిలో మమ్మల్ని మేము సమర్పిస్తున్నాం. ఈరోజు ప్రభువా, నీ మందిరానికి రావడానికి వీలు లేకుండా మేమందరం మా గృహాలలో ఉన్నటువంటి సమయంలో నీ వాక్యాన్ని వారి యొద్దకు పంపడానికి ఈ దీన సేవకుని మీరు వాడుకున్నందుకు స్తోత్రం. తండ్రి, మా జీవిత యాత్రలో నిన్ను మరిచి ఏనాడు మేము ఉండలేం ప్రభువా. ఆరంభములో మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప కొరకు నీకు స్తోత్రం. ఈ దినమందు జరుగుతున్న ఈ ఆరాధన ప్రభువా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి, ఆ ప్రతి ఒక్కరిని తాకడానికి, ప్రతి ఒక్కరికి అద్భుతమైన కార్యములు వారి జీవితంలో జరిగినట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీవు చేయించిన మేలులు ఉపకారములు అన్నిటిని బట్టి నీకు వందనాలు. సమస్త దీవెనలు ఆశీర్వాదములు దయచేయమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ధారాళమైన కృప చూపమని, మీ బిడ్డలకందరికీ క్షేమాభివృద్ధి కలుగజేయమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన కోయరు వారు ఇదివరకే పాడినటువంటి ఒక పాట మీకోసం వినిపిస్తారు. ఆ తర్వాత నేను మీకు దేవుని సందేశం అందిస్తాను. కాబట్టి కోయరు వారు స్టేజ్ మీద వచ్చి పాడుతున్నారని మీరు అనుకోకండి. ఇది మీరు ఉన్నటువంటి సమయంలో పాడినటువంటి పాట మీకోసం వినిపిస్తున్నాం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని, ఈరోజు సందేశం మీకు ఏదైతే అవసరం ఉన్నదో ఆ సందేశాన్ని మీకోసం నేను వినిపించడానికి ఆశిస్తున్నాం. ఉదయకాల సమయం కీర్తనకారుడు అంటున్నాడు, ఓ సింగ్ టు ద లార్డ్ ఏ న్యూ సాంగ్, ఫర్ హీ హస్ డన్ మార్వెలస్ థింగ్స్. హిస్ రైట్ హ్యాండ్ అండ్ హిస్ హోలీ ఆర్మ్ హావ్ గెయిన్డ్ హిమ్ ద విక్టరీ. హల్లెలూయా. మనం అనుకుంటాం ఉదయకాలం వచ్చి ఏం కొత్త గీత పాడాలి, నూతనమైన పాట ఏమీ పాడాలి. ఈ వారంలో దేవుడు చేసిన ఉపకారమును తలస్తే మనలో నుండి ఒక నూతనమైన కీర్తన అదే వస్తుందండి. మరణం నుండి దేవుడు మనల్ని తప్పించారు, కన్నీటి నుండి విడిపించారు. మన పాదాలు జారి పడకుండా తన రెక్కల నీడలో మనల్ని పరిపాలించిన ఆ దేవునికి ఒక నూతన గీతం పాడుతూ ఈ ఉదయకాల సమయం ఆ ప్రభుని మనం ఆరాధించబోతున్నాం. ఆయన మన దేవుడై ఉంటున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆరాధనకి యోగ్యుడు, సర్వోన్నతుడైనటువంటి పరిశుద్ధుడైన దేవుడై ఉంటున్నాడు. గనుక ఈ ఉదయకాల సమయం ఆ ప్రభుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆ దేవుని ఆరాధించగలదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంతే మాత్రం కాదు, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆ దేవుని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయం మనం ఏమి చేయడానికి ఆయన సన్నిధిలోనికి వచ్చానా? ఆర్ వి కమింగ్ టు సీ ద వర్షిప్? మనము ఆరాధన చూడడానికి రాలేదు. సజీవుడైనా, రాజులకు రాజు అయినా, ప్రభువులకు ప్రభు అయినా ఆ దేవుని కీర్తించడానికి ఉదయకాల సమయం మనం దేవుని సన్నిధిలోనికి వచ్చున్నాం. కాబట్టి ఉదయకాల సమయం 2 నిమిషాలు మన చేతులు పైకెద్దుదాం, మన బలిపీఠమును కడదాం. ప్రభు, ఉదయకాల సమయం చెల్లచెదరై ఉన్నటువంటి ప్రతి రాళ్ళును నేను సరిదిద్దుకొని ఈ ఉదయకాల సమయం నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుచుండగా, నీ సన్నిధిలో ప్రార్థించుచుండగా, నీ సన్నిధిలో ఆరాధించుచుండగా ఆ మహిమను నేను చూడగోరుతున్నా. ఈ ఉదయకాల సమయం మహిమల దేవుని మహిమను మనం చూచుచు ఈ ఉదయకాల సమయం ఆ పరిశుద్ధిని మనం ఆరాధిస్తాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావానికి యోగ్యుడైన దేవుని ఈ ఉదయకాల సమయం మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెసెన్స్ మాస్టర్. ఫాదర్, వి కమ్ బిఫోర్ యు లార్డ్. ఈ ఉదయకాల సమయం నీ సన్నిధిలోనికి వస్తూ ఉంటున్నాం. ప్రభువా, మా లోపమును క్షమించయ్యా.
మా పాపమును క్షమించయ్యా. ఈ ఉదయకాల సమయం నీ పవిత్రమైన రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించయ్యా. ఈ దినమందు మేము చేయవచ్చిన ఆరాధన ప్రభు ఆ పరలోకం ఆనందిస్తున్న ఆరాధనగా, దూతలు మాతో ఆరాధిస్తున్న ఆరాధనగా మార్చమని ప్రార్థిస్తూ ఉంటున్నా. మాలో ఉన్న బంధకములు తొలగిపోవాలి. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవాది బంధకములు తొలగిపోయి ఈరోజు మేము ఆరాధించుచుండగా నీ సన్నిధిని అనుభవించడానికి సహాయం తెచ్చు, కృప చూపు, ఆదరించుమని దుష్టుని క్రియలు లయమవును కాక నీ అద్భుత కార్యములు జరిగించి నీవే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనం కలిసి పాడదాం పవిత్ర ఆత్మ. ఇది కాల సమయం పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఆసీనుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధిని వైపు చూస్తూ ఆ దేవుని మనం ఆరాధిస్తాం. కలిసి పాడదాం. పవిత్ర ఆత్మా, पवित्र आत्मा, मुझे ले जाओ यीशु के चरणों में। पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र आत्मा, मुझे ले जाओ यीशु के चरणों में। पवित्र आत्मा, सिर्फ तेरे लिए यीशु, तेरे लिए, सिर्फ तेरे लिए यीशु, तेरे लिए, सिर्फ तेरे लिए यीशु, तेरे लिए मैं हाथ उठाता हूँ। पवित्र आत्मा, पवित्र आत्मा, मुझे ले जाओ यीशु के चरणों में। पवित्र आत्मा, पवित्र आत्मा, Yes, Holy Spirit. पवित्र आत्मा, मुझे ले जाओ यीशु के चरणों में। पवित्र आत्मा, सिर्फ तेरे लिए यीशु, तेरे लिए, सिर्फ तेरे लिए यीशु, तेरे लिए, सिर्फ तेरे लिए यीशु, तेरे लिए मैं हाथ उठाता हूँ। सिर्फ तेरे लिए यीशु, तेरे लिए, सिर्फ तेरे लिए यीशु, तेरे लिए, सिर्फ तेरे लिए यीशु, तेरे लिए मैं हाथ उठाता हूँ। We give you glory, we worship you. We worship you, Lord, we worship you. Thank you, Jesus. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి తల్లి ప్రేమను మించిన ప్రేమతో, హల్లెలూయా. కన్న తల్లి తన చంటి బిడ్డను మరుచున, ఆమె మరుచునను నేనెన్నడూ మరువను, ఎడబాయను అని సెలవిచ్చిన యేసయ్యా. ఆయన మన ప్రేమమయుడై ఉంటున్నాడు, ఆయన మన దేవుడై ఉంటున్నాడు. ఇదే కాల సమయం కన్న తల్లి కన్నా ప్రేమ చూపిస్తున్నాం. ఆ దేవుని మనం ప్రేమిస్తూ ఉంటున్నాం, ఆయనను మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మనం కలిసి పాడదాం. థ్యాంక్ యూ జీసస్.
నిత్య రక్షణతో నన్ను రక్షించెను. నిత్య రక్షణతో నన్ను రక్షించెను. ఏక రక్షకుడు యేసే. లోక రక్షకుడు యేసే. ఏక రక్షకుడు యేసే. లోక రక్షకుడు యేసే. నీ చిత్తమును చేయుటకై నీ పోలికగా ఉండుటకై నీ చిత్తమును చేయుటకై నీ పోలికగా ఉండుటకై నా సర్వము నీకే అర్పింతును. పూర్ణానందంతో నీకే అర్పింతును. నా సర్వము నీకే అర్పింతును. పూర్ణానందంతో నీకే అర్పింతును. Yes, Jesus. నిత్య రాజ్యములో నన్ను చేర్పించెను. నిత్య రాజ్యములో నన్ను చేర్పించెను. మేఘరథములపై రానయ్యున్నాడు. యేసు రాజుగా రానయ్యున్నాడు. మేఘరథములపై రానయ్యున్నాడు. యేసు రాజుగా రానయ్యున్నాడు. ఆరాధింతును సాష్టాంగపడి. ఆరాధింతును సాష్టాంగపడి. స్వర్గరాజ్యములో యేసు సత్యదైవము యేసు. స్వర్గరాజ్యములో యేసు సత్యదైవము యేసు. స్వర్గరాజ్యములో యేసు సత్యదైవము యేసు. తల్లి ప్రేమను మించినది. లోక ప్రేమను మించినది. నిత్యము నీతోనే జీవింతును. సత్య సాక్షిగా జీవింతును. ఏక రక్షకుడు యేసే. లోక రక్షకుడు యేసే. మేఘరథములపై రానయ్యున్నాడు. యేసు రాజుగా రానయ్యున్నాడు.
ఈరోజు ధ్యానం కొరకై ఏర్పరచబడిన వాక్యాన్ని మనం చదువుచున్నామండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 38, 39 వచనాలు మీకోసం చదువుచున్నాను. ఆయన దోనె అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనను అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. పరిశుద్ధ వాక్యంలో మనం చదువుబడినటువంటి ఈ వాక్య భాగం మార్కు సువార్త 4వ అధ్యాయం 38, 39 వచనాలు. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 8వ అధ్యాయం 18 నుంచి 27 వరకున్న వచనాలలో మనం చూడొచ్చు. అదేవిధంగా లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 వరకున్న వచనాల్లో కూడా మనం చూడొచ్చు. ఈ కార్యం ఏంటి అంటే, యేసు ప్రభువారు మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలో ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీదే అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. యేసుప్రభు తన శిష్యులతో పాటు అద్దరికి వెళ్ళుచున్న ప్రయాణంలో ఆయన దోణె యొక్క అమరమున తల పెట్టుకొని నిద్రపోచున్నాడు. భయంకరమైన తుఫాను గాలి వారి దోణె మీద కొట్టగా అలలు పైకి రేగి దోణె నిండిపోయింది. అది మునిగిపోతుంది అనేటువంటి ఒక భయం వారిలో కలిగినప్పుడు వారు ఎలా లేపాలి ప్రభువును? ఎవరు లేపుతారు? అందరూ నేనైతే చేయలేను, ఆయన మంచి నిద్రలో ఉన్నాడు, నేను చేయలేను, అందరూ కూడా అలా అన్నారు. కానీ ఎవరో ఒకరు లేపాలి కదా. ఇప్పుడు శిష్యులలో ఒకరు వెళ్ళి ప్రభువును తట్టి లేపి, అయ్యో ప్రభువా, మేం నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ఆయనను అడిగినప్పుడు ఆయన వెంటనే లేచి గాలిని అణుగజేసి సముద్రమును ఆపివేసి ఆ సమస్యను తొలగించాడు. ఆ వారికి నిమ్మలమైంది. అప్పుడు వారు ఆయనను అన్న మాట మనం పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నాం. మీరెందుకు భయపడుతున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అనేటువంటి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఆయన లేచి ఏం చెప్పారు? నిశ్శబ్దమై ఊరుకుండుము అని సముద్రముతో చెప్పాడు. గాలిని కూడా ఆయన అణిచివేశాడు. ఆయన నిశ్శబ్దముగా ఊరుకొనుము అని చెప్పినప్పుడు సముద్రం అణిగిపోయింది. ప్రియులారా, ఈరోజు లాక్డౌన్ చేయబడి మనమందరం ఇంట్లో ఒక రకమైన కన్ఫ్యూషన్లో ఉన్నాం. దేవుని సన్నిధిలో మనకున్నటువంటి ఆందోళన మన ప్రభువుకు తెలియదని మీరు అనుకుంటున్నారా? ఆయన మీ గుండె గుడిలో ఉన్నారండి. మీరు కలత చెందొచ్చు, మీరు పలుకుచున్న మాటలు మాత్రమే కాదు, మీ తలంపులో మీరు తలంచుచున్న మాటలు కూడా ఆయనకు వినబడుతుంది. మీరెందుకు భయపడుతున్నారు? నేను లేనా మీతోని అని ఆయన అడుగుచున్నాడు. ఒకవేళ తుఫాను చేత దోణె నిండిపోయి మునిగిపోతే వారు మాత్రమే మునుగుతారా? ప్రభు మునుగడా? వారు అవన్నీ ఆలోచించలేదు ఆ ఆందోళనలో. వెంటనే ప్రభు వారిని అల్ప విశ్వాసమును గద్దించినట్లు మనం చూస్తున్నాం. ఆయన గాలిని అణిచివేశాడు, సముద్రమును నిమ్మలపరచాడు. అప్పుడు వారు అంటున్నారు, ఈయన ఎవరు? వారికి ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయంగా అది మారింది. ఇక్కడ నా మాట వినుచున్నటువంటి ప్రియులారా, నీ జీవితంలో జరుగుతున్న ఈ సంఘటనలు ప్రభువుకు తెలియదు అని మీరు అనుకోకన్నమ్మా. మీరు మీ ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఆలకిస్తున్నాడు. ప్రభు అవతల మీకోసం ఏదో ఒక అద్భుత కార్యం చేస్తున్నారు. అవిశ్వాసులుగా ఉండకండి, విశ్వాసముతో ఉండండి. మనల్ని పిలిచిన దేవుడు విడవడండి.
మరిచిపోడు. ఆయన ఖచ్చితంగా మీకోసం ఏదో ఒక అద్భుతం చేస్తాడు. సారఫాతులోని విధవరాన్లు కట్టలేరుతున్నారు. కుమారునికి చెప్పారు, నానా నీకు నేను ఖచ్చితంగా ఒక అప్పం చేసి ఇస్తాను, తర్వాత కార్యం నాకు తెలియదు, కానీ ఇప్పటి ఆకలికి ఇదిగో నేను అప్పం చేయబోచున్నాను అని ఆ కుమారునికి చెప్పి ఆ తల్లి తోటలో కట్టలు ఏరుకుంటూ ఉంటే ఒక అపరిచితుడు ఆ మార్గమున వచ్చాడు. ఆయన అంటున్నాడు, అమ్మా కొంచెం నీళ్లు తీసుకురండి. ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, నాకొక్క రొట్టె ముక్క కూడా తీసుకురండి. ఆ తల్లి అంటున్నారు, అయ్యా కొంచెం పిండి కొద్ది నూనె అవి తిని నేను నా కుమారుడు చనిపోవడానికి చివరి భోజనం చేయబోచున్నాం. అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, ఈ కరువు కాలంలో నీకు ఆహారముకు కొదువు ఉండదు అని చెప్పారు. ఎంతకైనా మంచిది. ఆయన మాటలు ఎందుకు కొంచెం ధైర్యం అనిపించిన ఆ తల్లి వెళ్ళి ఉన్న పిండితోని దైవజనునికి రొట్టె తయారు చేసి ఇచ్చి ఆమె తిరిగి ఇంటికి వెళ్తుంది. ఆమె మనోగతం, ఆమె ఆలోచన విధానం నేను ఊహించగలుగుతున్నాను. నా కుమారునికి నేను రొట్టె చేసి ఇస్తానా అని చెప్పి నేను కట్టలేరుకోవడానికి పోయిన నేను ఆ పిండితోని వచ్చిన అపరిచితునికి నేను ఆహారం ఇచ్చానే, నా సంగతి ఏంటి అని కలత చెందుచున్నటువంటి ఆ తల్లి హృదయం వంటగదిలోకి అడుగు పెట్టినప్పుడు మాయమైపోయింది. ఆ కరువు కాలమంతా సమృద్ధిగా భుజించడానికి ఉన్న ఆహారం దేవుడు అక్కడ సిద్ధపరిచారు. ప్రియులారా, ఎవరి ద్వారానో దేవుడు నీ కార్యం చేస్తాడు. బహుశా ఒక విధవరాలనే దేవుడు నీ కొరకు వాడుకుంటారేమో. ఈ సమయంలో మనం గృహాలు దర్శించడానికి కూడా వీల్లేదు. మనం వెళితే ప్రజలు మనల్ని అభినందించరు. ఎందుకు వచ్చినావయ్యా, కోవిడ్ అని పిలవచ్చు బహుశా. అందుకే మనం ఎవరి దగ్గరికి కూడా ఇప్పుడు వెళ్ళకూడదు. మన ఇంటిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు. ఏలియా కెరీతు వాగు దగ్గర ఉండి దేవునికి మొరపెడుతున్నప్పుడు కాకోకిలం అతనికి ఆహారం తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చిన ఆహారం ఆహాబు రాజుని రాజభవనం నుంచి, రాజుగారు భుజిస్తున్న రొట్టెయు ఆయన భుజిస్తున్న మాంసము ఈ కాకోకిలం ప్రవక్త కొరకు తీసుకువచ్చారు. ఎక్కడి నుంచి దేవుడు ఏర్పాటు చేస్తారో వారి స్టేటస్కి తగినటువంటిది దేవుడు నీకు ఇస్తారు. కాబట్టి ఎవరి ద్వారా దేవుడు చేస్తారో నీకు తెలియదు. కాబట్టి నువ్వు మనుషుల వైపు నీవు కన్నులెత్తకుండా ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త వైపు కన్నులెత్తండి. మీరందరూ దేవుని వైపు చూడండి. ఆయన అద్భుత కార్యములు మీ జీవితంలో జరిగించువాడు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుచున్నారు. నేనున్నాను, నీ కలవరంలో నువ్వు ఒంటరిగా లేవు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నేను నీ అమరంలో పండుకున్నాను అనే విషయం నువ్వు మర్చిపోయావు. ఆందోళన ఎక్కువ అయినప్పుడు మనం ఏం చెప్తామో మనకు తెలియదు, మనం ఏం చేస్తామో మనకు తెలియదు. కానీ ప్రభు ఇవన్నీ చూస్తున్నాడు. మీకెంత సంయమనం ఉంది, మీకెంత సహనం ఉంది, మీకెంత విశ్వాసం ఉంది, మీకెంత ఓపిక ఉంది, మీకెంత ఆయన మీద భక్తి ఉన్నది, ఇవన్నీ ఆయన పరిశీలిస్తున్నాడు. ఇదొక పరీక్షాకాలం అండి. ఈ పరీక్షాకాలం పూర్తి అయినప్పుడు దేవుడు నీకోసం తెరవబోచున్న మార్గములు, ద్వారములు వర్ణనాతీతం, అద్భుతమైనటువంటిది. కానీ ఈ పరీక్షాకాలంలో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో దానిని బట్టే నీ ఆశీర్వాదాలు నీ దగ్గరకు వస్తాయి. ఈ పరీక్షాకాలంలో దేవుణ్ణి శపించి, దేవుణ్ణి దూషించి, పరిశుద్ధ గ్రంథాన్ని పక్కకు పడేసి నువ్వు నడిచావనుకో, అంతే, నీ జీవితం ఆ రకంగానే ఉండిపోతుంది. భయభక్తితో ఆయన సన్నిధిలో మోకరించండి. భార్యాభర్తలు, పిల్లలు దేవుని సన్నిధానంలో మోకరించండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ మహామారి మనల్ని తాకకుండా కాపాడినందుకు దేవునికి స్తోత్రం చెల్లించండి. మనం ఎంత జాగ్రత్త పడినా అది ఎక్కడో ఒక దగ్గర దాగి ఉంటుంది. కానీ జాగ్రత్త అక్కర్లేదని నేను చెప్పినట్టు మీరు అనుకోకండి. జాగ్రత్త ఖచ్చితంగా ఉండాలి. మన జాగ్రత్తలు మనం పాటించాలి. కానీ ఇది ఎక్కడో దాగి ఉంది. అది మనకు అందకుండా మనల్ని కాపాడేవాడు మన దేవుడండి. ఆయన ఖచ్చితంగా మనల్ని సంరక్షిస్తున్నాడు. గనుకనే ఒక్కొక్క దినం మనం దాటిపోవచ్చున్నాం. ఒకరోజు నిద్రపోయి ఉదయమున లేచి
మనం దేవునికి స్తోత్రం చేయగలుగుతున్నామంటే అదొక బోనస్ అండి, అదొక అద్భుతం అండి. నిన్నటి ప్రయాణంలో, నిన్నటి కార్యకలాపాలలో అవి నన్ను అండకుండా కాపాడినందుకు నీకు స్తోత్రం అని దేవునికి చెప్పడానికి మనం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన సమస్యలు అధికమైనప్పుడు దేవుడు మన పక్షంలో ఉన్నాడు, దేవుడు మనకు తోడున్నాడు. ఈ కష్టకాలంలో నేను సూటిగా కొన్ని రోజుల నుంచి మీతో సూటిగా మాట్లాడుచున్నాను. ఎందుకంటే నా కెమెరా కన్ను నుంచి మరి ఎక్కడికి మూవ్ అవ్వడం లేదు. ఈ సమస్య లేనప్పుడు నేను నా సంఘ సభ్యులతో మాట్లాడుచున్న సందేశాలే టెలివిజన్లో వచ్చేది. కానీ ఇప్పుడు ఇదిగో సూటిగా ఫ్రెష్గా ఈరోజు మన్నా మీకు అందిస్తున్నాను. మీ సమస్య దేవునికి తెలియదని నువ్వు కలవరపడవద్దు. ఆయన నీ సమస్యల నడుమధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ స్థితిని మార్చువాడు ఆయనే, నీకు అద్భుతం చేయువాడు ఆయనే, నిన్ను లేవనెత్తువాడు ఆయనే, నీకు సహాయం చేయువాడు ఆయనే, నీ ఎడల కృప చూపువాడు ఆయనే. ఆయన నీకు కావలసినవన్నీ ఇస్తాడు. ప్రియులారా, నిన్ను విడవడు, ఎడబాయడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యములు ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కనుక ఈ సమయంలో ప్రభు నీ గురించి ఆశించుచున్న కార్యములు మీ జీవితంలో నెరవేరాలని మనపూర్వకంగా ఆశించండి, ప్రార్థించండి, కనిపెట్టండి. దేవుని కృప కొరకు ఎదురు చూడండి. ఆయన మీ సముద్రములో, మీ సమస్యల మధ్యలో ఆయన ఉన్నాడండి. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నీకు ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉండువాడు ఆయనే. ఆపద్దినముల్లో నిన్ను ఆదుకొనివాడు ఆయనే. అధైర్యపడవద్దు. ఆయన ప్రార్థన ఆలకించువాడు, నీకు జవాబు ఇవ్వగలిగిన వాడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు, నిన్ను లేవనెత్తువాడు ఆయనే. ఈరోజు ఆయన సన్నిధానములో నీ జీవితాన్ని నువ్వు సమర్పించమని ప్రభు కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. అక్కడ మనం చూస్తున్న ఆ దినమునే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణలు కూడా వచ్చినది. ఈ యొక్క దోణకి కాదు, తుఫాను వచ్చినది, వారిని వెంబడిస్తున్న దోణలు కూడా వచ్చినాయి. కానీ దేవుడు ఆ కష్ట సమయంలో వారికి తోడుగా ఉండి వారికి సహాయం చేశాడు, వారిని విడిపించారు, వారి విశ్వాసమును పెంపొందింప చేశాడు. 40వ వచనంలో అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారి మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. యేసయ్యతో పాటు నడుస్తున్నటువంటి శిష్య బృందము ఆ కార్యములను చూచి వారు ఎంతో మిక్కిలి ఆశ్చర్యపోయినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, యేసు ప్రభువారు మన జీవితంలో అద్భుతములు చేసేది ఒక స్ట్రైట్ వేలో, అంటే అపరిచితమైన మార్గంలో చేస్తాడు. మనం చాలాసార్లు ఏదైనా చేయాలంటే మనకి ఏంటిది అని పూర్తిగా తెలిస్తేనే మనం చేస్తాం. కానీ విశ్వాసంతో ఏమీ కనబడకుండా చేయువారు ధన్యులు. ఒక కార్యం చేయాలని నిర్ణయించారు, అది చేసి తీరాల్సిందే. దాని పర్యవసానం ఎలాగవుతుంది అని ఆలోచించి, ఎవరు సహాయం చేస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించి కూర్చుంటే నడవదు. ఇది క్రిటికల్ సమయం. ఈ సమయంలో మనం చేయవలసిన పనులు మనం చేయాల్సిందే. ఎందుకంటే రేపటి రోజు మనది కాదు. రేపు అనేది మనకు వస్తుందో లేదో మనకు తెలియదు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన సమయం. దేవుని కార్యాలు ఖచ్చితంగా నమ్మకంగా చేయడానికి ఆయన మనల్ని పిలిచాడు గనుక ఉత్సాహంగా ఆయన పనిని మనం కొనసాగించాలని ప్రభు మన గురించి కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు, అద్భుతకరుడు, ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో చేస్తాడు. ఆయన స్ట్రేంజ్ వేలో అద్భుతాలు చేస్తాడు. మనం అడిగిన మార్గంలో, మనం అనుకున్న దశ నుంచి ఆయన హెల్ప్ చేయకపోవచ్చు, కానీ ఆయన టోటలీ మనకు అపరిచితమైన రీతిగా దేవుడు చేస్తాడు. అందులో ఒకటే కాకోకిలం రొట్టెయు మాంసం తీసుకొచ్చి ఒక పురుషుడికి ఇవ్వడం. పిల్లల దగ్గర బిస్కెట్టో, రస్కో, కేక్ పీసో, బ్రెడ్డో ఏమైనా కనిపిస్తే వచ్చి లాక్కొని పోయే పక్షి కాకోకిలం. కానీ అది ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూట ఒక మనిషి కడుపు నిండేంత భోజనం తీసుకొచ్చి ఇస్తుందంటే నమ్మలేని పరిస్థితి. నీ జీవితంలో
ఈ కష్టకాలంలో దేవుడు చేయబోచున్న అద్భుతమైన కార్యములు కూడా అలాగనే ఉంటుంది అనేటువంటిది మీరు విశ్వసించండి. ప్రభు ఒక కార్యం చేయడానికి మనసు పెట్టినట్లయితే అద్భుత రీతిగా ఆయన చేస్తాడు అని మీరు విశ్వసించాలి. ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేయువాడు, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు నేను ఒక ఫ్యామిలీతో మాట్లాడుతూ, చూడండి, చాలామంది సేవకులు చాలా కష్టంలో ఉన్నారు, వారికి ఇబ్బందిగా ఉంది, వారికి మనం ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అని చెప్పినటువంటి సమయంలో, పాస్టర్ గారు, దేవుడు మీ మనసులో ఏమి ఆలోచన ఇచ్చారో అది చేయండి, మేము మీతో ఉన్నాము అని చెప్పారు. ఒక స్నేహితునికి నేను కాల్ చేశాను. ఇటువంటి కష్ట సమయంలో మనం కొంతమందిని ఆదుకోవాలని నాకు మనసులో ఉంది, మీరేమైనా హెల్ప్ చేస్తారా అని అంటే, ఖచ్చితంగా చేస్తాను అయ్యగారు, మీకు చేయకపోతే ఇంకెవరికి చేస్తారని చెప్పి వారు వెంటనే నాకు జవాబిచ్చారు. నేను మీకు తెలియపరుస్తున్నాను, ఒక సహోదరిని పంపండి, నేను ఒక చెక్ పంపిస్తానన్నారు. నేను ఒక సహోదరిని వారి దగ్గరికి పంపిస్తే 25,000 రూపీస్ ఉంది. 10 మంది సేవకులకు సహాయం చేయడానికి ఉన్నటువంటి సరిపోయిన డబ్బు ఒక చెక్ రూపంగా నా ఇంటికి వచ్చింది. ఈ విధంగా ప్రతిరోజు దేవుడు అద్భుతాలు చేస్తున్నారు. ఈ బ్రతుకు దేనికోసం తెలుసా? నిస్సహాయులైన కొంతమందిని ఆదుకోవడానికి, కష్టంలో ఉన్న కొంతమందిని ఆదరించడానికి. మనకు దేవుడిచ్చిన ఆ ఆరోగ్యం, ధనం, మనకున్న ఆపర్చునిటీ, మనకున్న సామర్థ్యం, అది ప్రభు కొరకు, ఆయనకి ఇష్టపడుచున్న వారి కొరకు మనం చేయాలి. ఈ దీనులకు మీరు ఏది చేశారో అది నాకు చేశారని ప్రభు చెప్పారు. ఆ మాట మన హృదయంలో అది ప్రతిబింబించాలి. దేవునికి స్తోత్రం. అది మళ్ళీ మళ్ళీ రివర్బ్ అవ్వాలి మన మనసులో. కనుక ఈ సమయం దాని కొరకు ఉన్నటువంటిదే. దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని ఖచ్చితంగా మనం సద్వినియోగపరచాలి. మనం దేవుడు ఏదైతే చేయమన్నాడో అది మనం ఖచ్చితంగా చేయాల్సిందే. మనం వెళ్ళుచున్న మార్గంలో, మనం చేయుచున్న పనులో ఆయన మనతో ఉన్నాడు. శిష్యులు ఏడుస్తున్నారు, అంగలారుస్తున్నారు, ప్రభువో మేము నశించిపోచున్నాం, నీకు చింత లేదా? ఆయన ఖచ్చితంగా చింతపడుతున్నాడు. కానీ నీ యాటిట్యూడ్ చూడాలని ఆయనకు ఆశ ఉంది, నీ బిహేవియర్ చూడాలని ఆయనకు ఆశ ఉంది, నీ రెస్పాన్స్ ఎలా ఉందో అది చూడాలని ఆయనకు ఆశ ఉంది. ప్రియులారా, ప్రభు మీ జీవితంలో ఏదైతే కార్యం చేయబోచున్నారో అది మీకు ఇంకా తెలియదు. కాబట్టి ఆయనతో సనగకుండా గునగకుండా స్తోత్రం చెల్లించుకుంటూ ఉంటండి. ఎలా ఉండాలో పేతురు గారు చెప్తున్నారు. మొదటి పేతురు గ్రంథం 5వ అధ్యాయం దాని యొక్క 7వ వచనంలో పేతురు గారు చెప్పుచున్నటువంటి మాట మనం ఒకసారి చదువుదామండి. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇది పునరుత్థాన దినం. చింతపడుతూ ఇంట్లో ఉండకు. దేవుని ఆరాధించడానికి చప్పట్లు కొట్టి పాటలు పాడి మీ ఇరుగు పొరుగు వారికి అర్థం కావాలి, ప్రభువును సేవించుచున్న ఒక కుటుంబమే మీది. మీరు పాటలు పాడాలి. లైవ్ చూస్తూ నిద్రపోకండి. భార్యాభర్తలు పిల్లలతో పాటు కూర్చొని పాటలు పాడి దేవుని మహిమపరచాలి. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నిన్ను లేవనెత్తడానికి ఆయనకు ప్రణాళిక ఉంది. నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. అక్కడ చెప్పుచున్నారు, మీరు మీ గురించి ఆయన చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదురో అని వెతుకుచూ తిరుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనకు గుర్తు చేయుచున్నటువంటిది ఏంటంటే, మీ ఆర్తనాదం, మీ ఏడుపు వినబడకుండా ఆయన ఉండడం లేదు. మీరు అడగక మునిపే మీ అక్కర్లు ఆయనకు తెలుసు. కానీ క్రైసిస్ మేనేజ్మెంట్లో మీ బిహేవియర్ ఎలా ఉంది, ఏ విధంగా మీరు పరిస్థితులను చూసుకుంటున్నారు అనేది ప్రభు చూడాలని ఆశించుచున్నాడు. మీ ఏడుపు స్వరం ఆయనకు వినబడుతుంది. ఆయన వెంటనే దానికి ప్రతిస్పందిస్తాడు. మన ప్రభు మన సమస్యలలో మనల్ని ఒంటరిగా వదిలిపెట్టిపోయేటువంటి వాడు కాదు. మనం చేయుచున్నటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్, మన కష్టాలు, మన శ్రమలు, మన పద్ధతులు, ఇవన్నీ ఆయన చూస్తున్నాడు. ఆయన నిద్రపోయేటువంటి నిద్రని గురించి చెప్పాలంటే, పగలంతా ఆయన సేవ చేస్తున్నాడు, రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రయాణం ఆయనకు కాస్త
మానుషికంగా రెస్ట్ దొరికింది. దైవ సేవకులుగా మనం చాలాసార్లు రెస్ట్లెస్గా పరిచర్యలో ఉంటాం. ప్రయాణం చేసినప్పుడే కొంతమంది నిద్రపోయేది. ప్రయాణం ముగించిన వెంటనే ప్రసంగం చేయాలి. అక్కడో మీటింగ్, ఇక్కడో మీటింగ్, మధ్యలో ఎంత దూరం ప్రయాణం చేస్తామో ఆ సమయమే నిద్రపోయేది. ప్రభు అదే చేశాడు. ఆయన రెస్ట్లెస్ పరిచర్యలో ఉన్నాడు. ఇక్కడ ఆయన ప్రయాణం చేస్తున్న సమయంలో కాసేపు నిద్రపోదామని అనుకున్నాడు. శిష్యులు అతని లేపినారు. యేసు ప్రభు ఉన్నటువంటి ఆ దోణె మునగదు. ఎంత అలలు పైకి వచ్చినా ఆ దోణ మునిగేటువంటి దోణ కాదు. కానీ అది తెలియని శిష్యులు ఆందోళన చెందారు. మీ జీవితంలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినా కూడా ఆయన మిమ్మల్ని విడవకుండా, ఎడబాయకుండా మీకు సహాయం చేయడానికి ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీరు భయపడవద్దు. 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం దాని 40వ వచనంలో ప్రభు అంటున్నాడు, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. మన జీవితంలో భయం ఎందుకు వస్తుంది? నమ్మకం లేనందుకే. ఎక్కడైనా ఒక దగ్గరికి ప్రయాణం చేయాలి, ఒక బలవంతునితో మనం పోతున్నాం అనుకోండి, మనకేం భయం ఉండదు. ఒంటరిగా పోతే మనకు కాస్త భయం అనిపిస్తుంది. మన పిల్లలు ఎవరైనా రాత్రి ఇంటి బయటికి పోరా అని చెప్తే అస్సలు వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళకు భయం. మనం బయటికి పోతున్నామంటే వాళ్ళు మనతో ఎంత దూరమైనా రావడానికి ఇష్టపడతారు, ఎందుకంటే డాడీతో నేను ఉన్నాను అనేటువంటి ఒక ధైర్యం వారికి భయాన్ని తీసివేస్తుంది. ప్రభుతో ఉన్నారు కానీ వారు భయపడ్డారు. ప్రభు అద్భుతకరుడు అనేటువంటి విషయాన్ని అనేక సార్లు చూచినటువంటి వారే, కానీ వారు భయపడ్డారు. ఇదిగో చూడండి, వారు ఎంతో భయపడినటువంటి సిచ్యువేషన్లో ప్రభు వారి దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. 107వ కీర్తన దాని 29వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. మనము దేవుడు మన జీవితంలో ఉన్న సమస్యను ఆపివేసినప్పుడు అది నిశ్చలమైపోతుంది. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒక చిన్న తరంగము కూడా కదలదు. ప్రభు నిన్ను నడిపించడానికి, విడిపించడానికి ఆయన ఆశించినట్లయితే ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. నీకు ఆయన తోడుగా ఉంటాడు, నీకు ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. కనుక ప్రియులారా, అధైర్యపడవద్దు. నీ అవసరతలు ఏదైతే ఉన్నదో అది ప్రభువుకు తెలియపరచండి. అవసరత తెలియపరచకుండా ఉండొద్దు. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టరు అంటారు. కనుక ఖచ్చితంగా మనం అడగాలి, మన అవసరతలు మనం అడగాలి. బైబిల్లో ప్రభు చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును. అడగడం మన వంతు. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన తన శిష్యుల జీవితంలో అద్భుతాలు చేశారు, వారిని ఆశీర్వదించారు, వారి భయాన్ని తొలగించారు, వారి కలతను తీసివేశారు, వారికి అద్భుతమైన ధైర్యాన్ని ప్రభు కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్లో 365 సార్లు భయపడవద్దు, భయపడవద్దు అని చెప్పారు. ఎందుకు తెలుసా? ఒక రోజుకు ఒకసారి చెప్పినట్టే 365 రోజులు కూడా ప్రభు మనతో అంటున్నారు, భయపడవద్దు. ఒక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయో అన్నిసార్లు ప్రభు చెప్పారు, మీరు భయపడవద్దని. కనుక ఆయన మిమ్మల్ని విడవడు, ఎడబాయుడు. మీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని ఆయన చేస్తాడు. గనుక ఆయన సన్నిధానంలో ధైర్యంగా ఉండడానికి ప్రభు మనల్ని పిలుస్తున్నారు. ఆయన వారిని గద్దించారు, ఎందుకని? వారికి విశ్వాసం లేనందున. మనం విశ్వాసం లేని విశ్వాసులమా? అంటే మా ఊర్లో ఒక అప్పం ఉంది, దానికి నెయ్యప్పం అంటారు. అది పండుగలలో మన అరసలు లాంటిది, దానికి పేరే నెయ్యప్పం. కానీ నెయ్యి అందులో ఒక్క చుక్క కూడా లేదన్నమాట. అది నూనెలో చేస్తారు. ఒకప్పుడు నెయ్యిలో చేసేవారు, ఇప్పుడు నెయ్యి వాడడం లేదు. కానీ దానికి పేరు పెట్టింది నెయ్యప్పం అని. అలాగనే మన విశ్వాసులని మనకు పేరుంది, కానీ ఈ సమస్యలలో దేవుడు సహాయం చేస్తాడు అనేటువంటి విశ్వాసం మనకు ఉండడం లేదు. మనం అధైర్యంతోనే ఉంటున్నారు. ఎవరు మనతో ఉన్నాడు అనేటువంటిది మనం గ్రహించి ఉండే మనం అధైర్యపడేటువంటి వారం కాదు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు తోడుగా ఉన్నాడు, అద్భుతమైన కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. మన విశ్వాసాన్ని పెంపొందింప చేయడానికి సమస్యలను పంపిస్తాడు.
ఐఏఎస్ పరీక్ష రాసిన వ్యక్తికి ఎల్కేజీ ప్రశ్నలు కాదు అడిగేది. ఎల్కేజీ స్టూడెంట్ను ఐఏఎస్ ప్రశ్నలు కూడా అడగరు. ఎల్కేజీలో అడిగే ఆ చిన్న ప్రశ్నలకే వాడు ఏడుస్తూ ఉంటాడు జవాబు చెప్పలేక. కానీ 10th క్లాస్ పాస్ అయినోనికి ఎల్కేజీ ప్రశ్నలు అడుగుతా నవ్వుతాడు, ఇంత సిల్లీగా ఉన్న విషయాలు నా అడుగుతారా అని. మనతో దేవుడు ఏదైనా ఒక పరీక్ష మనకు పెడితే మన విశ్వాసానికి ఎంత స్తోమత ఉందో దానికి తగినటువంటి పరీక్షలే పెడతారు. కాబట్టి మీరు వినగానే భయపడిపోకండి, కలత చెందకండి, మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ప్రభువును స్తుతించుట, ప్రభువును మహిమపరచుట మీరు మర్చిపోవద్దు. ఆయన మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ వాక్యంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. నా శాంతిని మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను, నా శాంతినే ఇచ్చుచున్నాను, అది లోకం ఇచ్చినట్టు కాదు, నేను నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని చెప్పారు. ప్రభు మనతో అంటున్నారు, కలవరపడవద్దు, భయపడవద్దు. మీ జీవితంలో అద్భుతములు చేసింది, నిన్ను ఆశీర్వదించి నడిపించడానికి ఆయన నమ్మదగిన దేవుడు. నీకు కావలసినవన్నీ అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. నీ జీవితం అద్భుతమైనది, అది తన కృపలతో ఆయన నింపి నిన్ను ఆశీర్వదిస్తాడు. చివరిగా మనం చూసినట్లయితే వారు అంటున్నారు, ఈయన ఎవరు? గాలియు సముద్రము ఆయన మాట వింటున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని మాట వైరస్ కూడా వింటాడు. హల్లెలూయా. ఆయన నీ సమస్యను బాగా ఎరిగినవాడు. ఆయన ఏదైతే చెయ్యతలంచుకున్నాడో అది ఆయన అనుమతిస్తాడు. నువ్వు ఆయనపై దీన మనస్సుతో నిన్ను సమర్పించినట్లయితే, నీకు విరోధంగా ఉప్పొంగిన సమస్య ఎంత పెద్దదైనా సరే వాటితో దేవుడు ఆజ్ఞాపిస్తాడు, వాని జోలికి పోవద్దు అని. ఖచ్చితంగా దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, మీకు జయం అనుగ్రహిస్తాడు. ధైర్యం కలిగి ఉండండి, ఉత్సాహం కలిగి ఉండండి, ప్రార్థన కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, నిరీక్షణతో ఉండండి. రానున్న రోజుల్లో దేవుని కోసం సమర్పింపబడడానికి ఉన్న ఒక పునఃప్రతిష్ఠ చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రభు నిద్రపోయినది నిజముగా ఒక నిద్ర కాదు. నేనైతే పరిచర్య చేసి వాహనం ఎక్కితే ఇల్లు చేరేంత వరకు నేను నిద్రపోతా. ఎందుకు తెలుసా? ప్రయాణంలోనే నిద్రపోవడానికి ఉన్నటువంటి ఛాన్స్ దొరుకుతుంది. ఇక్కడ పరిచర్య, అక్కడ పరిచర్య, మధ్యలో ఒక 2 గంటలు 3 గంటలు 4 గంటలు ప్రయాణం. ఆ సమయంలో నిద్రపోవడం కొంతమందికి అలవాటు. యేసు ప్రభు కూడా అటువంటి అలవాటు కలిగిన వాడని నేను అనుకుంటున్నాను. ఆయన ప్రయాణ సమయంలో నిద్రపోయాడు. ఇంకా కూర్చొని ముచ్చట పెట్టడానికి అలల సప్పుడు, గాలి సప్పుడు ఉన్నది గనక మాటలు వినబడదు. మీరు ఎప్పుడైనా ప్రయాణంలో మాట్లాడి చూడండి, చాలామందికి అర్థం కాదు. అందుకే ప్రభు అటువంటి సమయాలు ఏం చేసుకుంటారంటే మాట్లాడడానికి తీసుకోడు. ఆయన నిద్రపోయాడు. మానుషికంగా ఈ లోకంలో ఆయన కూడా రెస్ట్లెస్ పరిచర్య చేస్తున్నాడు. పగలంతా రోగులను స్వస్థపరచడం, వారిని కనికరం చూపడడం, ఆయన నడవడం. ఆ రోజులలో వాహనాలు లేదు కదా. ప్రభు ఎంతో శారీరకంగా అలసిపోతూ ఉన్నాడు. రాత్రి అంతా తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ ఆయనకు రెస్ట్ దొరికేది ఎప్పుడు? ఈ ప్రయాణ సమయమే. ఆయన ప్రయాణం అయిపోవచ్చున్నాడు. శిష్యులు తోడున్నారు, మరికొన్ని దోణలు వెనకాల వస్తున్నాయి. ఇక్కడ శిష్యులు వచ్చి ఆయనను తట్టి లేపాడు. ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాం. నీ కన్నీటి స్వరం ఆయన విన్నాడు, మీ అవసరతలు ఆయనకు తెలుసుకున్నాడు గనక మీరు ఆయనను ఇప్పుడు మొరపెట్టినప్పుడు ఆయన మీకు సహాయం చేయడానికి నమ్మదగిన వాడు. ఆయన నిద్రపోయాడు నిజంగా. కొంతమంది అంటారు ఆయన నిద్ర నటించాడని. నేను అనుకోవడం లేదు. నేను అనుకుంటున్నాను ప్రభు అలసిపోయి నిద్రపోయాడు. ఎందుకంటే పగలంతా ఆయన పనులు చేస్తూనే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నాడు. ఆయన నిద్రపోయాడు. శిష్యులు లేపగానే అడుగుతున్నారు, మీకు ఇంకా విశ్వాసం లేదా? ఆయన వారిని గద్దించినట్లు పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. హీ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీ సిట్యువేషన్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో నీకు ఎదురవుతున్న అన్ని సిట్యువేషన్లో ఆయన మీ యజమానుడు. నువ్వు మర్చిపోవద్దు. ఆయన నిన్ను విడవడు,
నిన్ను ఎడబాయడు. నువ్వు బహుశా థీసిస్ తయారు చేస్తున్నావు కావచ్చు, నువ్వు బహుశా నీ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నావు కావచ్చు, నువ్వు బహుశా నీ వ్యవసాయం గురించి కలత చెందుతున్నావు కావచ్చు. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. నీ కోసమైన అద్భుతమైన కార్యాలు చేస్తాడు, నీకు సహాయం చేస్తుంది. నువ్వు అనుకుంటావు, నేను ఇట్లా తిరిగితే నా భవిష్యత్తు ఏంటి, నేను ఎక్కడికి పోవాలి, నేను ఎట్లా సెటిల్ అవ్వాలి. నువ్వు సెటిల్ అవ్వడానికి ఉన్నవన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు సంతోషంగా ఉత్సాహంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీవు సెటిల్ అవ్వడానికి నీకేది అవసరమో అదన్నీ ఆయన చేయబోచున్నాడు. నీ పిల్లల భవిష్యత్తు ఎట్లా ప్రభువా అని నువ్వు అనుకుంటున్నావేమో, వారి భవిష్యత్తు దేవుడు ఏర్పాటు చేసేశాడు. నీవేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ సమస్య తీరిన వెంటనే దేవుడు శుభకరమైన వార్తలు నీ కొరకు తీసుకొని వస్తాడు. అన్నీ శుభప్రదమైనదిగా భావిద్దాం, ఆశిద్దాం, విశ్వసిద్దాం, ప్రభు కొరకు కనిపెడదాం. ఆయన నమ్మదగిన వాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని ఈ సమయంలో చదవడానికి ఆశించుచున్నానండి. 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనను. దేవునికి స్తోత్రం. ఇక్కడ కన్యక గర్భవతి అయి కుమారుని కంటాడు అని దేవుడు తెలియపరచుచున్నటువంటి విషయాన్ని అక్కడ అంటున్నాడు. 21వ వచనం మనం చదివిన మత్తయి సువార్త. 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానియేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ప్రవచన గ్రంథంలో రాయించాడు ఆయనకి ఇమ్మానియేల్ అని పేరు పెట్టాలని. ఇక్కడ ప్రభు పుట్టినప్పుడు ఆ పేరు ఆయనకు పెట్టబడినది. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చుచున్నాడు అనేటువంటి విషయాన్ని యోసేఫుకు చెప్పుచున్నాడు. ఎందుకంటే తనకు నిశ్చితార్థమైంది మరియమ్మతో. మంచి యవనస్తురాలు, మంచి నమ్రత కలిగిన, వినయం కలిగిన కన్యక, ఆమెతో వివాహ నిశ్చితార్థం చేయబడినది యోసేఫుకు. ఇప్పుడు ఆమె గర్భవతి అయింది అని ఆమెను విడనాడకూడదు అని దూత వచ్చి యోసేఫుతో స్వప్నమందు చెప్పుచున్నాడు. ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేఫు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని అనను. యేసు అని పిలవడం ఏదో గూగుల్ సెర్చ్ చేసి పెట్టిన పేరు కాదు, ఏదో ఎవరినో అడిగి పెట్టిన పేరు కాదు. పరమ తండ్రి దూతను పంపి యోసేఫుకు చెప్పాడు, పుట్టబోచున్న శిశువుకు యేసు అని పేరు పెట్టాలి. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి విడిపిస్తాడు. లోకమంతా చూడండి, పాప పంకిలమైన లోకం, దయాదాక్షిణ్యం లేని లోకం, క్రూరత్వం కలిగిన లోకం, చిన్న పిల్లలను సైతం అత్యాచారం చేస్తున్న లోకం. ఇప్పుడు చూడండి, అందరికీ నెమ్మది అయింది. ఎక్కడ బయట తిరగాల్సిన అవసరం లేదు. అత్యాచారాలు లేదు, అక్రమాలు లేదు, యాక్సిడెంట్ లేదు, దుర్మరణాలు లేదు, ఒట్టి కోవిడ్ మరణాలే ఉన్నాయి. హాస్పిటల్ అన్నీ తాళం వేసేశారు. మీకు తెలుసా? ఇప్పుడు యాంజియోగ్రామ్ లేదు, యాంజియోప్లాస్టీ లేదు, ఓపెన్ హార్ట్ సర్జరీ లేదు. మరి వారం రోజుల్లో చనిపోతారని చెప్పిన పేషెంట్లు అందరూ 4 రోజులు దాటింది చక్కగానే ఉన్నారు. కార్డియాలజిస్టులు ఎవరు నా మీద అలుగొద్దని నేను మనవి చేస్తున్నాను. ప్రియులరా, దేవుడు ఒక కార్యం నిర్ణయిస్తే ఆయన నిర్ణయించినట్లు అన్నీ జరుగుతుంది. సర్జరీలు అన్నీ ఆగిపోయిందండి. డాక్టర్లు అందరూ నెమ్మదిగా ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఎటువంటి టెస్టులు లేదు. టెస్టులు చేయగానే సర్జరీ ఇమ్మీడియట్ అని అంటారు. ఇప్పుడు ఆ డాక్టర్లు అందరూ నిద్రపోతున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. పేషెంట్స్ అందరూ మంచిగానే ఉన్నారు. ఎవ్వరికి గుండె ఆగలేదు, ఎవ్వరికి ప్రాబ్లం లేదు, అందరు మంచిగానే. ఆటో రిక్షాలో కూడా ప్రసవాలు జరుగుతుంది. హాస్పిటల్కి చేరితే వెంటనే థియేటర్కి తీసుకుపోవడం, సర్జరీ చేయడమే.
ఇప్పుడు ఎక్కడ పడినా అక్కడ లేడీస్ ప్రసవిస్తున్నారు, అందమైన పిల్లలకు జన్మనిస్తున్నారు. ఎక్కడ కూడా అడావుడి లేదు. మీరు గమనించారా? చాలామంది హాస్పిటల్స్ను తాళం వేసేశారు. రోగాలు నయమైంది, అంతరిక్షం శుద్ధమైంది. ఒక్క కరోనా ప్రజల వెంట తిరుగుతుంది, కానీ అదర్వైజ్ అన్నీ క్రమమైంది. కొంత ఆర్థిక మాంద్యం దేశాలకు సంభవిస్తుంది, కానీ కుటుంబములు ఐక్యంగా కట్టబడినది. భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర సమయం ఇవ్వకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ పోయినాయి. చాలా సమయం ఉంది. ప్రియులారా, ఇది దేవుడు అనుమతించినటువంటి ఒక కార్యమేనండి. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి విముక్తి చేస్తాడు గనక ఆయనకి యేసు అని పేరు పెట్టవలను. ఇప్పుడు చాలామంది వారి పాపాన్ని వీడి ప్రభువును వేడుకుంటున్నాడండి. ప్రభు సన్నిధికి చేరుతున్నారండి. ఆయన ద్వారా ఉచితమైన రక్షణ భాగ్యాన్ని వారు పొందుచున్నారండి. ప్రియులారా, ఇది దేవుడు ఏర్పరచినటువంటి సమయం. లూకాసు వార్త 19వ అధ్యాయం దాని 10వ వచనం కూడా చదువుతాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెతికి రక్షించడానికి. నీతి, ధర్మం, న్యాయం అన్నీ వదిలేసి జీవించుచున్న ఒక జనాంగాన్ని, ఒక తరాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. అందుకే కొన్నిసార్లు ఇటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు ప్రభు వైపు తిరుగుతారు, ఆయనను వేడుకుంటారు, రక్షణ ఆనందాన్ని అనుభవిస్తారు. ప్రభు వారికి అందరికీ రక్షణ ఉచితంగా దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం దైవచిత్తమే. ఆయన సర్వమానవాళిని వారి పాపము నుండి విమోచించడానికి ఆయన ప్రణాళిక వేసి ఉన్నాడు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం కూడా చదివి మనం ముగిస్తాం. మరి ఎవని వలన రక్షణ కలుగదు? ఈ నామమునే మనకు రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అన్నాడు. దేవునికి స్తోత్రం. మానవ జాతి యొక్క రక్షణ కొరకు ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏకైక నామం యేసయ్య నామమే. ఆ నామము ద్వారా తప్ప మనకు విమోచన లేదు, విముక్తి లేదు. కనుక ప్రజలందరూ ఈ సత్యాన్ని ఈరోజు కాకపోయినా ఒకరోజు ఒప్పుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకండి. ఇది భవిష్యత్ దేవుడు మీతో మాట్లాడుచున్న సమయం. ఆయన లోకరక్షకుడు, నీ రక్షకుడు. నీ కోసం ప్రాణం పెట్టాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తే అది నీకు ప్రాణరక్ష. ప్రభు సన్నిధిలో సమర్పించండి, ఆయన చిత్తం నెరవేర్చండి. ప్రభు మన సమస్యలన్నిటికీ చాలినవాడు. జీసస్ ఈజ్ ఈక్వల్ టు ఎనీ ఎమర్జెన్సీ. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీకు చాలినవాడు, నమ్మదగినవాడు. ఆయన అద్భుత కార్యములు చేయగలిగినవాడు. ఆయన సన్నిధిలో సమర్పిద్దాం, పాపాలు ఒప్పుకుందాం, క్షమాపణ కలుగు చేయి దేవుని సన్నిధులు వేడుకుందాం. ఆయన కృప మనకు తోడుగా ఉండును గాక. ఆయన మన అందరినీ ధారాళంగా ఆశీర్వదించును గాక. తల్లు వంచుదామండి, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు మేమెవరము దేవుని మందిరంలో రావడానికి వీలు లేని సమయంలో ఈ లైవ్ ద్వారా ఈ సందేశాన్ని ప్రతి ఇంటికి పంపడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రం. ఈ ప్రియ బిడ్డలందరినీ నీ నామమున దీవించుచున్నాం. ఈ కుటుంబానికి నెమ్మది కలుగ చేయండి. ఈ తల్లిదండ్రులను ఆశీర్వదించండి. ఈ బిడ్డలను విధేయత గల బిడ్డలుగా మార్చండి. నీ ప్రేమ, కనికరం, కృప వీరికి ధారాళంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని. మా తండ్రి, ఈ దినములలో నీ బిడ్డలందరూ ఆశీర్వదింపబడడానికి సహాయం చేయమని, కృపలతో నింపమని, దుష్టు నుండి తప్పించమని, అద్భుతములు జరిగించమని, ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధి కలుగజేయమని, ధారాళమైన ఆశీర్వాదములు, సమృద్ధి అయిన జీవమును నీ బిడ్డలకందరికీ కలుగజేసి దీవించి బలం పొంది వారిని నడిపించి మహింపవచ్చుమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుత కార్యములు జరిగించమని, మేమందరం మీ సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా నిన్ను సేవించుటకు సహాయం చేయమని, ప్రభువా, మా ఎమర్జెన్సీలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. మీరు మా అమరమున తలపెట్టుకొని నిద్రపోచున్నావు, కానీ మమ్మల్ని విడిపించలేని దుస్థితి నీలో లేదు.
ఏ ఎమర్జెన్సీలోనైనా నువ్వు లేచి ఆ సమస్యను అణిచివేయగలిగిన శక్తిమంతుడు నీ సన్నిధిలో మమ్మల్ని అప్పగిస్తున్నాము. ఈ చిన్ని కుటుంబాలను మీ పాద సన్నిధికి అప్పగిస్తున్నాం. ఈ చిన్ని సంఘాన్ని మీ పాద సన్నిధికి అప్పగిస్తున్నాం. ప్రజలందరికీ మేలు చేయువారిగా, అందరికీ దీవెన కలిగించు వారిగా మేము ఉండినట్లు కృప చూపమని, ధారాళమైన దీవెనలు మాకు అనుగ్రహించి మీ నామ మహిమ కొరకు మమ్మను వాడుకొనమని, కృప ద్వారా మమ్మను ఆశీర్వదించమని, మీ దీవెనలు మాకు దయచేయమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఆన్లైన్లో మీరు అర్పణ వేయడానికి ఉన్న సమయం ఉంది. మనము మన చుట్టుప్రక్కన ఉన్న నిరుపేదలైన సేవకులకు మనము నెలసరి ఆహారం అందించడానికి బియ్యము మరియు మంచి ధాన్యములు, వస్తువులు అందించాలి, వారికి సరుకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాం. ఒక సేవకుని కొరకు 2,500 నుంచి 3,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది, ఒకరికా, ఇద్దరికా, నలుగురికా, 10 మందికా, మీకు దేవుడిచ్చిన ప్రేరేపణ కొలది మీరు ఆ కార్యం చేయవలసి మనవి చేస్తున్నాను. రివైవల్ క్రిస్టియన్ సెంటర్ అకౌంట్ డీటెయిల్స్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంది. మీరు అకౌంట్కు మీరు మీ సహాయం పంపించండి. ఒకవేళ అలా ట్రాన్స్ఫర్ చేయడం ఇబ్బందిగా ఉంది అంటే ఫోన్పేలో కూడా మీరు పంపొచ్చు, గూగుల్ పేలో కూడా పంపొచ్చు. స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్ మీరు వాడుకోవచ్చు. మీరు కూడా ఈ మంచి ప్రయత్నంలో మీరు సహకారులుగా ఉండండి. కాబట్టి ఈ విషయంలో విశ్వసించిన వారు మీరు కూడా మాతో చేయగలపచ్చు. దేవుడు మీ అందరినీ దీవించిన గాక. మనమందరం కలిసి ఒక మెరుగైన సమాజమును కట్టడానికి ప్రయత్నం చేద్దాం. రేపటి నుంచి ప్రతిరోజు 7:30 నుంచి మనకు యూట్యూబ్లో మరియు జీవనది టెలివిజన్ ఛానల్ ద్వారా మన వాక్య సందేశం మీకు వినిపింపబడుచున్నది. ప్రతి ఒక్కరు కూడా వాక్య సందేశాన్ని వినండి. యూట్యూబ్ ఛానల్ను రివైవల్ క్రిస్టియన్ సెంటర్ అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క శ్రేయాభిలాషి, మీ యొక్క ఆత్మీయ అభివృద్ధిని కోరుచున్న దీన సేవకుడు, మీ కొరకు ప్రార్థించుచున్న కుటుంబం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు మా సంఘము ప్రేయర్ లైన్ ద్వారా ప్రార్థన చేస్తారు. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియపరచండి. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు మరలా మా సభ్యులందరూ ప్రేయర్ లైన్లో ప్రార్థన చేస్తున్నారు కనుక మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి మేము ఆశిస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ ద్వారా మీరు తెలియపరచండి. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించిన గాక. ఈ వైరస్ బాధ నుంచి దేవుడు మన అందరినీ విడిపించిన గాక. మీ కుటుంబానికి దేవుడు జయం అనుగ్రహించిన గాక. ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ద్వారా మనకు అందజేయుచున్న ప్రతి ఉపదేశములు, ఆదేశములను మనం పాటిద్దాం. మన జిల్లా కలెక్టర్, మన మున్సిపల్ కమిషనర్ మరియు మన సిబ్బందులు అందరూ చేయుచున్న కార్యములు చక్కగా జరిగినట్లు మనం వారందరి కొరకు ప్రార్థన చేస్తాం. వారు చేసిన సేవనం కొరకు అభినందనలు అందిస్తాం. వారి నిమిత్తమై ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా క్షేమంగా ఉండడానికి ప్రార్థన చేద్దాం. కోవిడ్-19 బాధించిన కుటుంబాలను త్వరగా దేవుడు విడిపించినట్లు, ఐసోలేషన్లో ఉన్నటువంటి వారిని దేవుడు విడిపించినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఆ అంశం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు కూడా తల్లు వంచండి. మనం ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో మేము మా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా మంత్రివర్యులు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ రాష్ట్రాన్ని చక్కగా పాలన చేయటానికి వారి ఇచ్చుచున్న నిర్దేశములు ఎంతో శ్రేష్టమైనటువంటిది. వాటిని పాటిస్తూ మేము ముందుకు నడుస్తున్నాం. ప్రభువా, మేమందరము రాష్ట్రంలో అభివృద్ధి పొందిన వారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అక్కడ ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని మీరు దీవించండి. ప్రత్యేకంగా తండ్రి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆశీర్వదించండి. కేంద్ర ప్రభుత్వాన్ని దీవించండి. మా ప్రధానమంత్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దీవెనలు అనుగ్రహించండి. జ్ఞానయుక్తమైన పాలన చేయడానికి సహాయం చేయమని, ప్రజలందరినీ ఐక్యమత్యములో కాపాడడానికి ఉన్న శక్తి సామర్థ్యం ఇమ్మని, ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి, ప్రతి ఒక్కరిని ప్రభువు సంరక్షించడానికి తగిన మనస్సు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన కోయరు వారు ఇదివరకే పాడిన ఒక పాట మీకోసం అందిస్తూ ఉన్నాం. బర్త్డే డీటెయిల్స్ తెలియపరుస్తాను. చివరి ప్రార్థనతో మనం ఈ ఆరాధన ముగిస్తాం. దేవుడు మన అందరిని దీవించిన గాక.
ఆశ్రయమైన యేసు నాకు, ఆయనలో నాకెంతో ఆనందము. ఆశ్రయమైన యేసు నాకు, ఆయనలో నాకెంతో ఆనందము. శాశ్వత విశ్రాంతి పొందును నా శాంతిదాయకునిలో. శాశ్వత విశ్రాంతి పొందును నా శాంతిదాయకునిలో. ఎంతో ఆనందము సంతోషము నిరతము పాడెదా హల్లెలూయా. ఎంతో ఆనందము సంతోషము నిరతము పాడెదా హల్లెలూయా. జీవితంలో శ్రమలొచ్చినచో పాడి స్తుతించుటకు కృపనిచ్చును. జీవితంలో శ్రమలొచ్చినచో పాడి స్తుతించుటకు కృపనిచ్చును. వేదన సహించిన యేసు ఇచ్చును వాడని కిరీటమును. వేదన సహించిన యేసు ఇచ్చును వాడని కిరీటమును. ఎంతో ఆనందము సంతోషము నిరతము పాడెదా హల్లెలూయా. ఎంతో ఆనందము సంతోషము నిరతము పాడెదా హల్లెలూయా. సాతానుడి శోధన పీడనలు జీవితలోనిలో వచ్చినచో. సాతానుడి శోధన పీడనలు జీవితలోనిలో వచ్చినచో. తన కరములలో వహించును యేసు శాశ్వత శాంతినిచ్చును. తన కరములలో వహించును యేసు శాశ్వత శాంతినిచ్చును. ఎంతో ఆనందము సంతోషము నిరతము పాడెదా హల్లెలూయా. ఎంతో ఆనందము సంతోషము నిరతము పాడెదా హల్లెలూయా. ఆశ్రయమైన యేసు నాకు, ఆయనలో నాకెంతో ఆనందము. ఆశ్రయమైన యేసు నాకు, ఆయనలో నాకెంతో ఆనందము. శాశ్వత విశ్రాంతి పొందును నా శాంతిదాయకునిలో. శాశ్వత విశ్రాంతి పొందును నా శాంతిదాయకునిలో. ఎంతో ఆనందము సంతోషము నిరతము పాడెదా
ఈ సమయంలో మనము బర్త్డే డీటెయిల్స్ మీకు ఇవ్వడానికి ఆశిస్తున్నాను. మడుగుల శంగర్ 19వ తారీఖు అనగా ఈరోజు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. కలపాల వికసిత జోయి 21వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. పోలూరు స్మృతి 21వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇమ్మడి శామ్యుయల్ 21వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మరియు ముషిపట్ల అఖిల్ 22వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. యాస శైలేష్ 22వ తారీఖు, పోలపాకుర వరప్రసాద్ 22వ తారీఖు, మాతంగి ప్రసన్న కుమార్ 23వ తారీఖు, అత్యాల శ్రీకన్య 23వ తారీఖు, కందుకూరి జయరాజు 24వ తారీఖు, మారేడుకొండ రజిత 24వ తారీఖు, బొడ్డు సందీప్ కుమార్ 25వ తారీఖు, రవి 25వ తారీఖు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారు చల్లా శ్రీనివాసరెడ్డి మరియు సిస్టర్ తారా వారి యొక్క వివాహ వార్షికోత్సవం 23వ తారీఖు సెలబ్రేట్ చేస్తున్నారు. దేవుడు వారికి కృప చూపును గాక. మాతంగి జోన్ అండ్ సుశీల వారు 23వ తారీఖు వారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. దేవుడు ఆ ప్రియ బిడ్డలకు తన కృప అనుగ్రహించును గాక. అదేవిధంగా మీరు రివైవల్ క్రిస్టియన్ సెంటర్ అకౌంట్స్ డీటెయిల్స్ మీకు స్క్రీన్లో ఉంది. మీరు దానికి మరలా మీరు మీ ప్రయత్నం మీరు చేయవచ్చు అనేటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. దేవుడు ప్రతి ఒక్కరికి తన కృప ధారాళంగా అనుగ్రహించిన కాక. మన అకౌంట్ నంబర్లో కొంచెం తేడా వచ్చింది అని చెప్పడం జరిగింది. అది కూడా కరెక్ట్ చేయబడినది. మీరు దాన్ని చూసి అమౌంట్ పంపవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రత్యేకమైన కృపా సమాధానములు దేవుడు అందరికీ అనుగ్రహించిన గాక. ఫోన్పే, గూగుల్ పే కూడా మీరు వాడచ్చు. ఈ సమయంలో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారి కొరకు మరియు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. దాంతోపాటు ముగింపు ప్రార్థన కూడా నేను చేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో మేము మడుగుల శంకర్ కొరకు, కలపాల వికసిత జోయి కొరకు, పోలూరు స్మృతి కొరకు, ఇమ్మడి శామ్యుయల్ కొరకు, ముషిపట్ల అఖిల్ కొరకు, యాస శైలేష్ కొరకు మరియు పోలపాకురు వరప్రసాద్ కొరకు, మాతంగి ప్రసన్న కుమార్ కొరకు, అత్యాల శ్రీకన్య కొరకు మరియు కందుకూరి జయరాజ్ కొరకు, మారేడుకొండ రజిత కొరకు, బొడ్డు సందీప్ కుమార్ కొరకు, నక రవి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలు వారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. తండ్రి, ఈ వారమంతా నీ బిడ్డలకు జయం అనుగ్రహించండి. చాలా శ్రీనివాసరెడ్డి తారా దంపతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరియు మాతంగి జోనన్ సుశీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ వారంలో వారి వెడ్డింగ్ యానివర్సరీ అద్భుతంగా జరిగినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన ద్వారా వాక్యం వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని తండ్రి, వచ్చే వారం మరలా మేము కలుసుకునేదాకా రేపటి నుంచి ప్రతిరోజు మేము నీ వాక్యం బైబిల్ స్టడీ ద్వారా మేము ధ్యానిస్తూ ఉన్నాం కనుక బైబిల్ స్టడీ ధ్యానించడానికి నీ బిడ్డలు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడానికి సహాయం చేయండి. వారు దాని సభ్యులుగా ఉండి ప్రతి వారం ప్రతిరోజు దేవుని వాక్యంలో వేరుపారడానికి నీ కృప అనుగ్రహించమని, దీవెనలతో నింపమని, ప్రతి ఒక్కరికి అద్భుతములు జరిగించమని, మీ నామాన్ని ఘనపరచమని మేమందరం మీ సన్నిధిలో నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపలతో నింపమని, ఆదరణ అనుగ్రహించమని, ప్రతి వారికి క్షేమాభివృద్ధి కలుగచేయమని, ఈ వారంలో అర్పణలు అర్పించిన బిడ్డల కొరకు, ప్రత్యేకంగా దైవ సేవకులకు సహాయం చేసినటువంటి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ ఆశీర్వదించండి. ఇప్పుడు చేయాలని నిర్ణయించిన వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారికి సహాయం చేయండి. సమస్త దీవెనలు, ఆశీర్వాదములు మీ బిడ్డలకు దయచేయమని, కృపలతో నింపమని, అద్భుత కార్యములు జరిగించింది మహిమ పొందమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చు పర్యంతం సదాకాలము మనకు తోడై నీడై ఉందునుగాక. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. దేవుని సమాధానం మీకు తోడై ఉందునుగాక. ఆమేన్.